ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. పౌలు గారు క్రీస్తు నామములో ఈ భూమి మీద జీవితం ఎలాగూ సాగించాలి అనే దాని గురించి వివరిస్తున్నారు. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించటంతో సరిపోదు, ఇక జీవితము అంతయు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, నేను క్రీస్తుతో సిలువకు మేకులతో కొట్టబడ్డాను, నా పాత జీవితం గతించినది, ఆ పాపము గతించినది, పాపమునకు పరిహారము చెల్లించబడినది, ఆ పాత వ్యక్తి ఇక లేడు, పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత కట్టుబాటులు, మాట తీరు, ఆలోచన విధానము, నడక, ప్రవర్తన ఏది కూడా ఇక నేను కాదు, క్రీస్తే. క్రీస్తు ఈ లోకంలో ఎలాగున జీవించి ఉన్నాడో అదే క్రీస్తు ఈరోజు ఆత్మస్వరూపిగా నా శరీరమును ఆధారము చేసుకొని నాలో జీవిస్తున్నాడు. నేను క్రీస్తుని ఆధారము చేసుకొని ఈ లోకములో జీవిస్తున్నాను. ఇక ఆయన తలంపులే నా తలంపులు, ఆయన చిత్తమే నా చిత్తము, ఆయన ఆశే నా ఆశ. దేవుని యొక్క చిత్తాన్ని క్రీస్తు ద్వారా ఈ భూమి మీద నెరవేర్చటమే నా పని. ఇక జరిగిపోయిన వాటిని గూర్చి నేను ఏమాత్రము ఆలోచించను. కారణం, ఇప్పుడు జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే. మరణించినది క్రీస్తు కాదు, నేను. ఎప్పుడైతే పౌలు గారు తనను తాను లక్ష్య పెట్టక దేవుని లక్ష్య పెట్టినప్పుడు ఆయన ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. క్రీస్తుని అంగీకరించటం అనంటే పాత జీవితాన్ని విడిచిపెట్టటం, పాత తలంపులు, ఆలోచన, ప్రవర్తన, మాట తీరు విడిచిపెట్టటం, దేవుని చిత్తానుసారముగా జీవించగలగటం. ఒక్క మాటలో చెప్పాలి అనంటే క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జీవించగలగటం. క్రీస్తుని అంగీకరించటం అంటే మీ హృదయ మార్పిడి జరగకపోతే, మనస్సు మారి రూపాంతరము చెందకపోతే, పసిబిడ్డ వలె మారి పరిశుద్ధాత్ముని దగ్గర నేర్చుకోకపోతే, సున్నతి పొందుట యందును పొందకపోవుట యందును ఏ భేదము లేదు. కాబట్టి క్రీస్తుని అంగీకరించటము అనంటే నీవు ఈ లోకంలో నీ పాత జీవితం, పాత శాప మరణాలు మేకులతో సిలువకు కొట్టబడటం, ఈనాడు జీవించే విధానము దేవుని చిత్తానుసారముగా నిన్ను నువ్వు మలచుకోవటము. ప్రార్థన. దేవా, ఈ వాక్యము విన్న నీ ప్రియులు తమను తాము లక్ష్య పెట్టక నీ చిత్తాన్ని లక్ష్యపెట్టి ఆ ప్రకారము జీవించి నీ రాజ్యాన్ని ఈ భూమి మీదకు తీసుకొని వచ్చేవారుగా, తన చుట్టూ ఉన్న వారికి నీ రూపును చూపించేవారిగా ఉండునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.